స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మనందరం మరోసారి ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉన్నది. దేవాది దేవుడు మనలందరినీ క్షేమంగాను సజీవులనుగాను ఉంచి ఈ రీతిగా మనము మరొకసారి కలుసుకొని దైవ లేఖనాన్ని ధ్యానించడానికి మరొక అవకాశాన్ని అనుగ్రహించినందుకే దేవాది దేవునికి మనం ఎంతైనా రుణస్థులమైనాం. ఆయన నామాన్ని ఎంతైనా మహిమపరచబద్దులమైనాం. మంచిది ప్రియులారా, మీరు మీ కుటుంబాలకు క్షేమంగా ఉండాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. అంత మాత్రమే కాకుండా కుటుంబాలుగా రక్షించబడి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడాలనే ఉద్దేశంతో భారంతో ఈ కార్యక్రమాలు సిద్ధపరచబడుతూ ఉంటుండగా దయచేసి మీరు కూడా అదే ఆశతో ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మీ వ్యక్తిగత జీవితాలను అలాగే కుటుంబ జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకొని ప్రభు రాకడ కొరకు శ్రేష్టమైన రీతిలో సిద్ధపరచబడాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ధ్యాన భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు యెహోవా. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. దేవుడి ఈ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మనము ఆశీర్వాదము అనే విషయాన్ని గురించి గత కొంతకాలంగా ధ్యానం చేస్తున్నాం. ఆశీర్వాదము అనే ఈ ఎపిసోడ్లో లేక ఈ ధ్యానాల్లో ఇది 9వ వర్తమానం. మనము గత పర్యాయం దేవుని ఆశీర్వాదం పొందాలని అంటే దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని మనం ఇవ్వాలి అనే సంగతులను గురించి ధ్యానం చేసి ఉన్నాం. మంచిది. మనము దేవుని ఆశీర్వాదం పొందాలి అని అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? దావీదు భక్తుడు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒక అద్భుతమైన మాట, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఎంత చక్కని మాట అండి. ప్రియులారా, నేను ఈ కార్యక్రమాన్ని లేక ఈ ఆశీర్వాదము అనే అంశాన్ని మీతో మాట్లాడుతున్న ప్రారంభం నుంచి కూడా ఒక మాట చెప్తున్నాను. అదేమంటే మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం కావాలి. మన కుటుంబాలలో ఇది దేవుడు నాకు ఇచ్చిందని చెప్పగలిగిన ఆశీర్వాదకరమైన పరిస్థితులు మన గృహాల్లో ఉండాలి. ఎందుకు? దావీదు భక్తుడు దేవునితోనే మాట్లాడుతూ అంటాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఆహా, ఎంత చక్కని ఆశీర్వాదం! దేవుని ఆశీర్వాదము అనేది ప్రియులారా, అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబంలో
ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం కాకుండా ఆశీర్వాదం ఉంటుందండి అని అంటే ఉంటుంది. ఉదాహరణకి యాకోబు జీవితాన్నే మనం తీసుకుంటే, యాకోబు యబ్బోకు రేవు దగ్గర నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదిలిపెట్టను అని చెప్పి దేవునితో పోరాడాడు. మరి ఇప్పటిదాకా ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది కదా. తన ఇంటిని వదిలిపెట్టి మామగారి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క కర్రతో నదిని దాటి వెళ్ళాడు కదా. ఇప్పుడు 2 గుంపులు అయ్యారు కదా, విస్తారమైన సంపద సంపాదించుకున్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఆశీర్వాదం ఏంటి? ఇప్పుడు వరకు సంపాదించినదంతా కూడా మోసముతో, అన్యాయంతో, అబద్ధాలతో సంపాదించుకాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఏమైందనంటే తన ప్రాణం మీదకి వచ్చింది. కానీ ఈ సంగతి యాకోబుకి ఎప్పుడు అర్థమైందో అప్పుడు రాత్రి దేవుని దగ్గర పెనుగులాడుతూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ, నడుచుకుంటూ, విరోధముగా జీవిస్తూ, దేవుని కాదని, దేవుని పద్ధతి కాదని, దేవుని మార్గాన్ని కాదని మనం సంపాదించుకుంటూ, అబద్ధాలతోనూ, అన్యాయాలతోనూ, మోసాలతోనూ, అక్రమాలతోనూ, ఇతరులను దోచుకోవడంతోనూ మన జీవితాల్లో కొనసాగించుకుంటూ ఆశీర్వదించబడిన పరిస్థితి ప్రియులారా, అది క్షేమాన్నిచ్చేది కాదు. అది ఆశీర్వాదం కూడా కాదు. దేవుని కాదని గెహాజీ, నయమాను రథం వెంట పరుగులెత్తి ఇక నుంచి నా స్టార్ మారిపోద్దులే అనుకున్నాడు కదూ. ఏం మారింది? కుష్ఠవ్యాధిగ్రస్తులు అయిపోవడం మాత్రమే కాదు, తన కుటుంబానికి వారసత్వంగా అది ఇచ్చేసేసాడు. ఎంతో దారుణమైన పరిస్థితులు కదా. ఆకాను జీవితం, నా వస్త్రాలు మారిపోతాయి, నా స్థితి మారిపోద్ది, చాలా బాగుంటుంది అనుకున్న పరిస్థితులు ఏమైపోయినాయి? ఎంత శాపంగా మారిపోయింది ఆ కుటుంబానికి. యోధా జీవితం ఏమైపోయింది? అననీ సప్పిరాల జీవితం ఏమైపోయింది? ఈ రోజున ఏ వ్యక్తి జీవితమైనా అంతే. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం మన కుటుంబాలకు కావాలి. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుందో మనం ఈ కార్యక్రమాల్లో ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున మరొక సంగతి నేను మీ ఎదుటి తీసుకొస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. చాలా అద్భుతంగా ఉంది కదా. ఒక వ్యక్తి జీవితమైనా, ఒక వ్యక్తి కుటుంబమైనా ఆశీర్వదించబడాలి అని అంటే దైవలేఖనం, బైబిల్ చెప్తున్న విషయం ఏమిటి అని అంటే ఆ వ్యక్తి నీతి కలిగిన వ్యక్తిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి సోదరులారా, తల్లులారా, తండ్రులారా, నీ వ్యక్తిగత జీవితమైన, కుటుంబ జీవితమైన ఆశీర్వదించబడాలి అని అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని చెప్తుంది. చాలా అద్భుతమైన మాట. ఒక వ్యక్తి ఆశీర్వాదం దేని మీద ఆధారపడి ఉన్నది అని అంటే ఆ వ్యక్తి కలిగి ఉన్న నీతి మీద ఆధారపడి ఉన్నది అని దైవలేఖనం మనకి చెప్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏం కోరుకుంటున్నారు? నీతిని కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి జీవితము నీతి కలిగిన జీవితమైనా అయి ఉంటుంది, నీతిహీనమైన జీవితమైనా అయి ఉంటుంది, నీతి మాలిన జీవితమైనా అయి ఉంటుంది. దుర్నీతితో, అవినీతితో కూడిన జీవితముగా ఈనాడు అనేక జీవితాలు, కుటుంబాలు మనకి కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, మీరు ఒక మాట గుర్తుపెట్టుకునండి. నేను తీర్పు తీర్చట్లేదు సుమా, దేవుని వాక్యాన్ని నేను మీ ఎదుట పెడుతున్నాను. ఒక వ్యక్తి జీవితము, ఒక కుటుంబము ఆశీర్వదించబడటంలో దేవునికి కావలసింది ఏమిటి? ఒక వ్యక్తి జీవితంలోకి, ఒక కుటుంబంలోకి దేవుని ఆశీర్వాదం రావాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? దానికి దేవుని వాక్యం చెబుతున్న మాట, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. మనము నీతిమంతులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతి మాలిన బ్రతుకు బ్రతకాలని అపవాది కోరుకుంటున్నాడు. చాలామంది నేటి దినాల్లో ఎటువంటి తలంపు కలిగి ఉన్నారు అని అంటే నీతిగా ఉంటే ఈ లోకంలో మనం బ్రతకలేము అనుకుంటున్నారు.
యథార్థంగా ఉంటే ఈ లోకంలో బ్రతకలేము అనుకుంటున్నారు. దేనిని బట్టి? మనుషులను బట్టి. దైవలేఖనం ఏం చెబుతుంది? ఆశీర్వదించాల్సింది దేవుడు. మరొకసారి ఇందాక మనం చెప్పుకున్న యాకోబు జీవితాన్ని జ్ఞాపం చేసుకుందాం. యాకోబు ఏ రీతిగా గుంపులు గుంపులుగా తయారయ్యే అవకాశం, పరిస్థితి వచ్చింది అతనికి? ఒక్క చేతికర్రతో నది దాటిన వ్యక్తి తిరిగి ఆ నది దగ్గరికి వచ్చే సమయానికి గుంపులుగా అయ్యాడే, విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నాడే. ఎక్కడి నుంచి వచ్చింది? అన్యాయంతో, అబద్ధాలతో, మోసాలతో సంపాదించిన ఆస్తి యాకోబు దగ్గర ఉన్న ఆస్తి. వినండి జాగ్రత్తగా. అతను అబద్ధాలతో, మోసాలతో, అన్యాయంగా ఎంతో సంపాదించిన మాట వాస్తవమే. కానీ ప్రియులారా, అతని జీవితంలో నెమ్మది ఏ కోశైనా లేదు. నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. యాకోబు జీవితాన్ని చెప్పాలి అని అంటే 2 మాటల్లో చెప్పొచ్చు చక్కగా. ఏమనంటే, ఎబ్బోకు రేవు ముందు జీవితము, ఎబ్బోకు రేవు తర్వాత జీవితం. ఎబ్బోకు రేవుకు ముందు బ్రతికిన జీవితం అసహ్యమైన పరిస్థితులు, దేవునికి విరోధముగా పరుగులెత్తుతున్న జీవితం, దేవునికి విరోధముగా బ్రతుకుతున్న జీవితం. తన తండ్రి, తన తాత దేవునికి ఎంత భయపడుతూ నమ్మకంగా జీవించారో ఆ పరిస్థితులు యాకోబు జీవితంలో ఏ క్వశ్చన్ లేవు. కారణం ఏంటి? అతను దేవుణ్ణి కాదు నమ్మింది, అబద్ధాలను నమ్మాడు. దేవుణ్ణి కాదు మోసాన్ని నమ్మాడు. దేవుణ్ణి కాదు అవినీతిని, దుర్నీతిని నమ్ముకున్నాడు. కాబట్టి అతని జీవితంలో నెమ్మది లేదు, అతని కుటుంబంలో నెమ్మది లేదు, క్షేమకరమైన పరిస్థితులు లేవు. ఎబ్బోకు రేవు అనుభవము ఆయన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది. దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా యాకోబు మనకి ఎక్కడ కనబడతాడంటే, ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో సమాధాన పడినప్పుడు, దేవుని దగ్గర తన పాపపు జీవితాన్ని ఒప్పేసుకున్న తదుపరి ఆయన జీవితము ప్రియులారా ఆశీర్వదించబడినట్లుగా చూస్తాం. దేవుని చేత ఆశీర్వదించబడిన జీవితం నెమ్మది, సమాధానముతో కూడిన జీవితం. సోదరి సోదరులారా, 1,00,00,000 రూపాయలు కూడా హృదయంలో ఉన్న నెమ్మదితో సమానము కాదు. 1,00,00,000 రూపాయల ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు, మంచి హోదా కలిగి ఉండొచ్చు. కానీ హృదయంలో నెమ్మది లేకపోతే ఉపయోగం ఏముంది? హృదయంలో ప్రశాంతత లేకుండా ఎంతుంటే ఉపయోగం ఏముంది? ఏముంటే ఉపయోగం ఏముంది? అందుకనే దైవలేఖనం ఇలా చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 37వ కీర్తన 16వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. మీ నిమిత్తమై మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఎంత అద్భుతమైన వాక్యం అండి ఇది. దేవుని బిడ్డలారా, దైవలేఖనం ఏం చెబుతున్నది అనేది చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది. దేవుని వాక్యం చీకటిలో వెలిగించే దీపం. దేవుని వాక్యం మానవ జీవితానికి మార్గదర్శి. దేవుని వాక్యం చెబుతున్నట్లుగా నడుచుకునే జీవితం ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటుంది. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. నీతిమంతునికి కలిగినది కొంచెమే, కానీ బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ఎరిగిన తర్వాత, నీవు దేవునితో సంబంధం కలిగి బ్రతుకుతూ ఉన్న తర్వాత, నా పరిస్థితి ఎదుగు బొదుగు లేదు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మా పరిస్థితుల కంటే వాళ్ళ పరిస్థితులే బాగున్నాయే, మా పరిస్థితుల కంటే వాళ్ళే మంచిగా ఉన్నారే అని అనేక పర్యాయాలు కుమిలిపోయి కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి కదూ. ఎన్నోసార్లు సనుక్కున్న గొనుక్కున్న పరిస్థితులు ఉన్నాయి కదూ. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒకవేళ వారు దేవుని యందు భక్తి లేని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, భయం లేని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే,
వారు ఎంత కలిగి ఉన్నా నీకు కలిగినది కొంచెమే శ్రేష్టమైనదని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ లేఖనము చెబుతున్న ఈ అద్భుతమైన సత్యాన్ని మనం గుర్తించాలి. బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం ఏంటిది? నీతిమంతునికి కలిగినది కొంచెం. ఇక్కడ నువ్వు ఏమి కలిగి ఉన్నావు, ఎంత కలిగి ఉన్నావు అనే దానికంటే దేవుని వాక్యం మనకు చెప్తున్న రీతిగా నీవు నీతి కలిగి బ్రతుకుతున్నావా లేదా అనేది ముఖ్యం. దేవుని బిడ్డలారా, దేవునికి కావలసింది మన దగ్గర నీతిని చూస్తున్నాడు. నీతి 2 రకాలని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాల భాగాన్ని చదువుకుందాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు. గమనించారా? ఇశ్రాయేలీయుల గురించి అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. చాలా సంతోషం, బాగుంది. వారికి దేవుడు అంటే చాలా ఆసక్తి, దేవుని కార్యక్రమాలంటే ఆసక్తి, దేవుని సన్నిధిలో గడపటం అంటే ఆసక్తి, దేవుని పని చేయటం అంటే ఆసక్తి. చాలా బాగుంది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు ఆసక్తి కలిగి ఉన్న మాట వాస్తవమే, కానీ వారు దాని గురించిన సరైన గ్రహింపు కలిగి లేరు. ఏంటంట? దాని గురించి వివరిస్తున్నాడు. ఎలాగంటే వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ప్రియులారా, నీతి 2 రకాలు. ఒకటి దేవుని నీతి, 2 స్వనీతి. సగటు మానవుడు స్వనీతి మీద ఆధారపడటానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నీతి కలిగి ఉండటమే అది బాగానే ఉంది, కానీ అది స్వనీతితో కూడినది. స్వనీతి అనగా దేవునితో సంబంధం లేని నీతి. స్వనీతి అనగా పై క్రియలు నీతిగానే ఉంటాయి, కానీ అంతరంగములో పాపమున్నదే, దానిని తొలగించుకోకుండా చేసే నీతి క్రియలన్నీ కూడా స్వనీతితో కూడుకున్నవి. దేవుని నీతి ఏంటి? దేవుని నీతి రోమీయులకు రాసిన పత్రిక, ఇదే పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఇలా చెప్తూ ఉన్నది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము అంటే, మనము నీతిమంతులం ఎలా అవుతామో కదా? నీతి క్రియలు చేయటం వల్ల నీతిమంతులం అవుతామా? క్రియల ద్వారా మనం నీతిమంతులమా? కాదు. ఎందుకు? ఇప్పటికే మన జీవితంలో పాపమున్నది. ఆలోచనలో పాపమున్నది, తలంపులలో పాపమున్నది, చూపులలో పాపమున్నది, క్రియలలో పాపమున్నది. అసలు మానవ జీవితమే పాపముతో పుట్టిన జీవితం. ఆదామవ్వలు చేసిన పాప ఫలితంగా మనందరము పుట్టుకతో పాపులమై ఉన్నాం, అనుమానం లేదు. జన్మతః పాపులం అయ్యుండి మనం చేసే క్రియలు ఎలా నీతిగా ఉంటాయి? చేసే పని నీతే, కానీ మనలో పాపము పెట్టుకొని మనం చేసే పనులు నీతిగా ఎలా ఉంటాయి? చూచుటకవి నీతి పనులే, నీతిమంతులుగా జనులలో మనం ఉండొచ్చు, కానీ మనల్ని నీతిమంతుడు అని అనాల్సింది ఎవరు? దేవుడు కదా. మన నీతిని నీతిగా గుర్తించి దానికి తగిన ఆశీర్వాదం ఇవ్వాల్సింది దేవుడు కదా. కాబట్టి మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండటం మీద దృష్టి పెట్టకుండా మన దృష్టిలో, అలాగే జనుల దృష్టిలో నీతిమంతులుగా ఉండటం మీద మనం దృష్టి పెడతాం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను దేవుని దృష్టిలో నీతిమంతునిగా, నీతిమంతురాలుగా జీవించాలి. నేను దేవుని దృష్టికి నీతిమంతునిగా, నీతిమంతురాలుగా జీవించాలి. ఇది ఇలా ఉంచండి. లోకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం.
యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతులనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి. చాలా ప్రాముఖ్యమైన మాట, విలువైన మాట ఏంటంటే దేవుని దృష్టికి వారు నీతిమంతులయుండిరి. దేవుని బిడ్డలారా, మన ఆలోచన తీరు ఎలా ఉంటుంది అని అంటే ఎక్కువ శాతం మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండాలనుకుంటాం. ఇశ్రాయేలు గురించి పౌలు గారు చెప్తున్న మాట అదే. వారు జ్ఞానము, వారు కలిగి ఉన్న జ్ఞానము లేకపోతే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకనంటే మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండాలనుకుంటున్నారు కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలనుకోవట్లేదు. మనుషులు ఎదుట నీతిమంతులే కానీ దేవుని ఎదుట పాపులై ఉన్నారు. మరి దేవుని ఎదుట ఒక మనిషి ఎలా నీతిమంతులు అవుతారు అని అంటే యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడితే మనము నీతిమంతులంగా ఎంచబడుతున్నామని దైవలేఖనం మనకు తెలియజేస్తున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన రక్తం చేత కడగబడిన జీవితం నీకున్నదా? యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో కార్చిన రక్తము ఎందుకోసము అనుకుంటున్నారు? ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడం కొరకు, పాపులమైన మనలను రక్షించి నీతిమంతులుగా చేసుకొని తన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి నీతి కనుక మనం కలిగిన వారముగా ఉన్నట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు అని దేవుని వాక్యం చెబుతుంది. అప్పుడు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం మన పట్ల అద్భుతంగా నెరవేర్చబడుతుంది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి ఈ మాటలు వినండి. ఎప్పుడైతే మనం నీతి కలిగి జీవిస్తామో అనగా నీతిమంతులుగా అవుతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. నీతిమంతులుగా ఆయన దృష్టిలో మనం ఉన్నాం. అప్పుడు దేవుని దృష్టిలో మనం నీతిమంతులం, దేవుని నీతిని ఎరిగిన వారం. దేవుని నీతిలో, దేవుని దృష్టిలో నీతిగా ఉండటంలో పాపమునకు తావు ఉండదు. రక్షించబడ్డాము, ఓకే, పాపం చేస్తే సరిపోతుందా? ఇక చేయొచ్చా? లేదు 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 లేదు. ప్రియులారా, ఇప్పుడు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము కేవలము యేసుక్రీస్తు శిలువ కార్యమునందు విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాము. అక్కడ మనం ఏమీ చేయలేదు. మనం చేయాల్సింది అంతా కూడా యేసు ప్రభువే చేశారు. అయితే ఎప్పుడైతే నీతిమంతులుగా మనము ఎంచబడ్డామో దేవుని దృష్టిలో, ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే నీతి క్రియలు మన జీవితంలో కనపడాలి. క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అని మనము యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి అని చూస్తారు. ఇది వాక్యానికి వ్యతిరేకమైనది కాదు, ఇది వాక్యాన్ని అనుసరించినది. ఎలాగునా వినండి. రక్షించబడినప్పుడు మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇప్పుడు మన జీవితంలో క్రియలు కనపడాలి. వీటిని విశ్వాస క్రియలు అని, నీతి క్రియలు అని, సత్క్రియలు అని, సత్కార్యములని పలు పలు విధాలుగా బైబిల్ పిలుస్తున్నది. ఇప్పుడు ఈ క్రియలు మన జీవితంలో కనపడాలి. ప్రియులారా, మనల్ని ఎప్పుడైతే మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 25వ వాక్యం. నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినైనాను, అయినను నీతిమంతులు విడువబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. ఎంత అద్భుతమైన విషయం. నేను చిన్నవాడిన ఇంటిని పెద్దవాడినై ఉన్నాను, నీతిమంతులు విడువబడ్డ వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. దేవుని బిడ్డలారా, మనం మనుషుల దృష్టిలో కాదు నీతిమంతులుగా కనపడాల్సింది. దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా జీవించగలిగినట్లయితే ప్రియులారా, మనము విడిచిపెట్టబడము, మన సంతానము విడిచిపెట్టబడదు, భిక్షమెత్తే పరిస్థితి ఉండదు. తర్వాత వచ్చిన ఏమంటాడో తెలుసా? దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. వాట్ యు వండర్ఫుల్.
ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా. ఇట్టి గొప్ప ఆశీర్వాదం మీరు మీ కుటుంబాలు అనుభవించాలని నేను దేవుని సేవకునిగా ఆకాంక్షించుచున్నాను. ఆశీర్వాదం ఎలా వస్తుంది అని అంటే, దేవుని ఆశీర్వాదం మనం ఎలా పొందుకుంటామనంటే, మనము నీతిమంతులమైతే, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడితే మనము ఆశీర్వదించబడతాం, మన పిల్లలు ఆశీర్వదించబడతారు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం రావడానికి మరొక విధానం ఏమిటి అని అంటే, నీతి కలిగి జీవించటం, నీతిని కాపాడుకోవటం. అట్టి శ్రేష్టమైన ధన్యతను, ఇట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. మా ప్రియుల కుటుంబాలు నీ ఆశీర్వాదం పొందిన కుటుంబాలుగా ఉండినట్లు ఆశీర్వదించి దీవించి సహాయం చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, వర్ధిల్ల చేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైతే అవసరతలు కలిగినారో మీకు తెలుసు నాయన. అనారోగ్యాలతో ఉన్న నీ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. అవసరతలు కలిగిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చండి. మీది మిక్కిలిగా మీ రాజ్యం కొరకే, రాకడ కొరకే సిద్ధపరిచి మహిమ పొందుతారని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించి దీవించి మిమ్మల్ని అందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు